మాటకు మాట పంచ్కు పంచ్ అన్నదాతల ఆత్మహత్యలు రైతు సమస్యలపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మద్దతు ధరపై మాటల దాడికి దిగుతున్నారు. రైతుల సమస్యలు మద్దతు ధరపై రాష్ట్రంలో పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. 1600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు టీడీపీ నేతలు. రైతు ఆత్మహత్యలు మద్దతు ధరపై అవసరమైతే ప్రధాని రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వల్ల రోజు రోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 నెలల పాలనలో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో 1600 మంది పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం మాత్రం కేవలం 400 మంది అని చెప్పని వాళ్ళు గుర్తించని చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ 1600 కుటుంబాలను ఆదుకోవాలని ఒక డిమాండ్. ప్రస్తుతం మార్కెట్లలో పత్తి పెద్ద ఎత్తున నిల్వ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దోపిడీ అరికట్టండి, కేంద్రం చొరవ చూపెట్టని చెప్పని విజ్ఞాపన చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. రైతుల ఆత్మహత్య విషయంలో పదే మేము చెప్పడం కూడా జరిగింది. హరీష్ రావు గారు ఒక లెటర్ రాసి దులుపుకున్నారు. రైతులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా ఒక లెటర్ ద్వారా చేతులు దులుపుకున్నారంటే ఎంత అశ్రద్ధ ఉన్నదో అనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అవసరమైతే ప్రధానమంత్రి గారిని కలుస్తాం, రాష్ట్రపతి గారిని కూడా కలుస్తాం. పత్తి రైతులకు మద్దతు ధర పెంచాలన్నారు బచావో తెలంగాణ మిషన్ నేత నాగం జనార్దన్ రెడ్డి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వర్షానికి తడిసిన పత్తిని ఆయన పరిశీలించారు. మద్దతు ధరపై కేంద్రం వైఖరి చెప్పాలని నాగంను డిమాండ్ చేశారు రైతులు. కేంద్రం ఇస్తున్న మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి ఇవ్వాలన్నారాయన. కేంద్రం ఏదైతే ధర నిర్ణయించిందో ఆ ధరకు అదనంగా కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, గుజరాత్ గానీ కొన్ని ప్రాంతాల లోపల మహారాష్ట్రలో గానీ మద్దతు ధర కాకుండా ప్లస్ బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. అయితే విపక్షాలపై టీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తోంది. రైతుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సింది కేంద్రమేనన్నారు. టీడీపీ, బీజేపీలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వమా కాదా? ఇవాళ ఎన్డీఏ సర్కారు ఏ విధంగా అసలు రైతులకు ఇక్కడ ఆదుకోనప్పుడు, ఎంఎస్పీ రేట్ ఇవ్వనప్పుడు, వాళ్ళ పంట నష్టపోయినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వనప్పుడు, వాళ్ళ లోన్లు వాళ్ళు మాఫీ చేయనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆదుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటున్నారు అని చెప్పి ఇవాళ మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బద్నాం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. శీతాకాలం స్టార్ట్ అయినా నేతల కామెంట్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.